మనిషి అనేవాడు నిలకడ నీటిలో బోటుతో ప్రయాణించే వేగము చెప్పండి ఎంత? 7.5 kmph. ఓకే, చూసుకుంటే ఏమా వాటర్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చాడు? వాటర్ స్పీడ్ వచ్చేసరికి 1.5 kmph. వాటర్ స్పీడ్ ఎంతమ్మా చెప్పండి ఇక్కడ? 1.5 kmph. Both travel distance upstream and downstream. The whole journey, the entire journey is 50 minutes. Okay, find the distance between the 2 points. So ఇక్కడ విషయం ఏంటంటే, సపోజ్ మనం అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ నుంచి అప్ స్ట్రీమ్, భద్రాచలం నుంచి రాజమండ్రి లేదా రాజమండ్రి నుంచి భద్రాచలం, డిస్టెన్స్ ఏమైనా మారుతుందా? మారదు. సేమ్ డిస్టెన్స్, జర్నీ మారుతుంది, డిపెండ్ ఆన్ వాటర్. ఓకే, సో డిస్టెన్స్ అనేది రెండింటికి కూడా ఈక్వల్. సో చూసుకుంటే కనుక డౌన్ స్ట్రీమ్ లో బోట్ ఎలాగ్ విత్ వాటర్ సేమ్ డైరెక్షన్ లో B+W అవుతుంది. అలాగే చూడండి అప్ స్ట్రీమ్ లో ఏమవుతుంది? అగైన్స్ విత్ వాటర్ కనుక B-W అవుతుంది. సో హోల్ అవర్ జర్నీ ఎంత టైం పట్టిందంటే 50 minutes పట్టింది. అంటే అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి, డౌన్ స్ట్రీమ్ నుంచి అప్ స్ట్రీమ్ కి, భద్రాచలం నుంచి రాజమండ్రికి, రాజమండ్రి నుంచి భద్రాచలంకి, అట్లాగా భద్రాచలం నుంచి రాజమండ్రికి వచ్చేంత ఈజీగా రాజమండ్రి నుంచి భద్రాచలంకి బోట్ వెళ్ళదు. ఎందుకంటే ఎదురీత వాటర్ అనేది డౌన్ ఫ్లో అవుతుంది, బోట్ అనేది నెట్టేస్తుంది, ఎంతో కొంత వెనక్కి వెళ్తూ ఉంటది కనుక. సో ఇక్కడ బోట్ స్పీడ్ ఎంత చెప్పండి అమ్మా? బోట్ స్పీడ్ 7.5. మరి వాటర్ స్పీడ్ ఎంత? 1.5. అంటే డౌన్ స్ట్రీమ్ లో బోట్ స్పీడ్ కి వాటర్ స్పీడ్ ఏమవుతుందంట? ఆటోమేటిక్ గా ప్లస్ అవుతుంది. సో D బై చెప్పండి ఎంత? 9 kmph. సో చూసుకుంటే D బై 7.5లో 1.5 తీసేస్తే 6 kmph ఈక్వల్ టు, సో ఇది kmph అనేటప్పుడు, ఇది కూడా kmph అనేటప్పుడు km/h లో ఉండేటప్పుడు స్పీడ్. మరి టైం ఎందులో ఉండాలి? మినిట్స్ లో ఉండకూడదు, సెకండ్స్ లో కూడా ఉండకూడదు. ఎందులో ఉండాలి? అవర్స్ లో ఉండాలి. అవర్స్ లో ఉండాలంటే ఏం చేయాలి? అవర్స్ లో ఉండాలంటే ఏం చేయాలి? అసలు యాక్చువల్ గా 15 minutes అనేది 1 hour లో ఎంత దిన్నో వంతు అంటే 50/60 కదా. 50/60 కాస్త ఏమవుతుందమ్మా? 5/6. అంటే ఇక్కడ మనకు వాంటెడ్ ఏంటి? D ఫర్ డిస్టెన్స్. సో చూసుకుంటే కనుక 9కి 6కి ఎల్సిఎం ఎంత? 18. 9కి 6కి ఎల్సిఎం ఎంత? పొరపాటు మనం 54 వేసినా పర్వాలేదు, తప్పేం రాదు. ఓకేనా? 9 2 18 2D ప్లస్ 6 3 18 3D ఈక్వల్ ఏమవుతుందన్నా? 5/6. 2D అండ్ 3D యాడ్ చేస్తే ఎంత? 5D/18 ఈక్వల్ టు 5/6. ఇది kmph అండి, ఇది అవర్స్ అండి. అర్థమైందా? 5 బోత్ సైడ్స్ క్యాన్సిల్. రెండు వైపులు ఉన్న ఇది కాస్త క్యాన్సిల్ అయిపోయింది. 6 1 6 3 అవర్కి పోతుంది. ఏముంది పోయింది? అవర్కి పోతే therefore distance equal to ఎంతమో చెప్పండి ఇక్కడ? 3 kilometers. What is the distance between the 2 points అంటే కనుక 3 kilometers. ఆప్షన్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఆప్షన్స్ పెట్టి చేసుకోవచ్చు అంటే కనుక మనకి ఏం రావాలి ఇక్కడ? సపోజ్ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ 4 kilometers, ఇక్కడ 3, ఇక్కడ 5, సంథింగ్ 6 ఉంది అనుకుందాం. సపోజ్ చూసుకుంటే కనుక 5 మనం ఇది కదా మనకు కావాలి. ఇక్కడ 4 ఇక్కడ ఏమా 9 ఏమా ఇక్కడ 4/6 రెండు కలిపి ఎంత రావాలి? 5/6. టాలీ అవును. ఓకేనా? సరే ఇది చూద్దామండి. ఇక్కడ 3/9 ప్లస్ చెప్పండి ఇక్కడ 3/6 ఈక్వల్ ఎంత రావాలి? 5/6 రావాలి. సో చూసుకుంటే ఎల్సిఎం వచ్చి 18 అన్న. 9 2 18 2 3 6 6 3 18 3 3 9. సో 5/6. 9 6 ఎంత చెప్పండి ఇక్కడ?